అందరికీ నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి సంబంధించిన ఫస్ట్ స్టెప్ అయితే వచ్చేసింది. మీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు ఎగ్జామ్ ఏ రోజు జరుగుతుంది అనేటువంటిది. ఏప్రిల్ 2nd, 3rd, 4th, 7th and 8th ఈ రోజుల్లో ఎగ్జామ్ జరగబోతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది అధికారిక వెబ్సైట్, జేఈ మెయిన్స్ వారి అధికారిక వెబ్సైట్. ఇక్కడ చూడండి, అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ జేఈ మెయిన్ 2025 సెషన్ 2 అనేటువంటిది లేటెస్ట్ న్యూస్ కింద వచ్చింది. కాబట్టి ఇది ఎనేబుల్ అయింది. క్యాండిడేట్ యొక్క సెంటర్ కనుక్కోవాలంటే మరి దాన్ని మనం పైకి జరుపుదాం. కిందకు వచ్చినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. క్యాండిడేట్ యాక్టివిటీ అనేటువంటి కనిపిస్తుంది. లేటెస్ట్గా వచ్చేసి ఇది అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ జేఈ మెయిన్ 2025 సెషన్ 2 అనేటువంటిది. మరి ఇప్పుడు మనం ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఆ విధంగా లోడ్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడ లాగిన్ త్రూ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. అప్లికేషన్ నెంబరు అనేటువంటిది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని, మీకు ఆ టైంలో ఏ క్యాప్చా డిస్ప్లే అవుతుందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఫైనల్గా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి సిటీ ఇంటిమేషన్ అనేటువంటిది కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఒకవేళ పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేయడం ద్వారా మనకి మళ్ళా పాస్వర్డ్ సెట్ చేసుకొని తర్వాత మనకి సిటీ ఇంటిమేషన్ అనేటువంటిది మనం గమనించగలం, చూడవచ్చు. ఏ ఊర్లో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, ఏ డేట్ రాయబోతున్నారు అనేది తెలుస్తుంది. ఇది ఏప్రిల్ సెషన్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దొరుకుతుంది. మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. మనకున్న టైం చాలా కొద్దిగా. ఇవాళ ఈ కొద్ది రోజులు కష్టపడి బాగా ప్రిపేర్ అయ్యేసి ఎగ్జామ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి పూర్తిగా సక్సెస్ అవ్వగలరని ఆశిస్తున్నాం. మీరైతే సిన్సియర్గా కానీ ప్రిపేర్ అయ్యి కొంచెం కష్టపడి రాసినట్టయితే మనం జేఈ మెయిన్స్లో సులభంగా ర్యాంకు సంపాదించుకొని మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ మనం తెచ్చుకోవచ్చు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. తర్వాత చాలామందికి కూడా ఫస్ట్ సెషన్లో సరిగా మార్కులు రాక పర్సంటేజ్ తెచ్చుకోలేదు. మరి ఈ సెకండ్ టైం ఈ ఎగ్జామ్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకోగలరని ఆశిస్తున్నాము. ఆ విధంగా మీరు మంచి మార్క్స్, మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మంచి ఎన్ఐటి కాలేజీలో మంచి బ్రాంచ్ తెచ్చుకోగలరని ఆశిస్తున్నాము. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.